అవకాశం దొరికితే చాలు తన అక్కసును వెళ్ళగక్కుతూనే అల్లుకుపోవాలని ఆశగా ఎదురు చూస్తుంటారు ఆ పెద్ద ఆయన. తన పనేదో తాను చేసుకుంటున్న ప్రత్యర్థిని కవ్వించడానికి జగిత్యాల కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చేయని ప్రయత్నాలు లేవు. రాజకీయాల్లో తల పండిపోయిన సదరు లీడర్ సాబ్ అటు ప్రత్యర్థి ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఇటు సొంత పార్టీని ఇరుకున పెడుతూ ఆ జిల్లాలో పాలిటిక్స్ను హీటెక్కిస్తున్నారు. ఇంతకీ ఆ మోస్ట్ సీనియర్ లీడర్ పాచికలు పనిచేస్తున్నాయా, లేదంటే బూమరాంగ్ అవుతున్నాయా? ఇంటి పోరు ఇంతింత కాదయ్యా అన్నట్టుగా మారిందట జగిత్యాల నియోజకవర్గంలో అధికార పార్టీ పరిస్థితి. జగిత్యాల నియోజకవర్గంలో సొంత పార్టీని పదే పదే ఇరుకున పెడుతున్నారు సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కమ్ మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. అక్కడ వరుసగా జీవన్ రెడ్డిని 2 సార్లు గులాబీ పార్టీ నుంచి ఓడించిన సంజయ్ కుమార్ ఇప్పుడు హస్తం పార్టీతో కలిసి నడుస్తుండటంతో పెద్దాయన రగిలిపోతున్నారట. దాదాపు 10 ఏళ్ల తరువాత పార్టీ అధికారంలోకొచ్చిన తరుణంలో సీనియర్ గా తనకు ప్రాధాన్యత లభిస్తుందని ఆశించిన ఆయనకు నిరాశే మిగలటంతో అవకాశం వచ్చిన ప్రతిసారి అగ్గి మీద గుగ్గిలంలా మారుతున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సీఎం రేవంత్ కి దగ్గరవటం నుంచి స్టార్ట్ అయిన ఈ జగడం రోజుకు అంశం చుట్టూ తిరుగుతూనే ఉంది. నిత్యం ఏదో ఒక హాట్ టాపిక్ తీసుకుని అటు ప్రభుత్వాన్ని ఇటు సంజయ్ ని టార్గెట్ చేసేలా మాట్లాడుతున్నారట మాజీ మంత్రి జీవన్. తొలుత సానుభూతి అస్త్రం సరిగ్గా వర్కౌట్ కాకపోవడంతో పార్టీని వీడుతానంటూ పదే పదే అలకపాన్పు ఎక్కి హడావిడి చేశారు. మొదట్లో సీనియర్ అని కాస్త ప్రియారిటీ ఇస్తూ జగిత్యాలకు వచ్చి మరీ మంత్రులు బుజ్జగించే ప్రయత్నాలు చేయటంతో పెద్దాయన మరింత స్పీడ్ పెంచారు. ఆ నేపథ్యంలోనే ఎంపీగా పోటీ చేయటం, ఓడిపోవటం, ఎమ్మెల్సీ పదవీ కాలం ముగియటం, తిరిగి రెన్యువల్ కాకపోవటం, పార్టీ పవర్ లో ఉండడంతో కేబినెట్ లో ఉండాలనే కోరిక అలాగే ఉండిపోవటంతో ఆయన ఫ్రస్ట్రేషన్ పీక్స్ కు వెళ్లిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. జగిత్యాల పొలిటికల్ సర్కిల్స్ లో పదే పదే అదే పనిగా అలుగుతుండడంతో ఆయన్ని పార్టీ పెద్దలు, ప్రభుత్వ ముఖ్యులు పట్టించుకోవటం మానేశారట. అయినా తన పట్టు నిరూపించుకునేందుకు ఏదో ఒక వివాదాస్పద అంశంతో తెరపైకి రావటం మాత్రం ఆపటం లేదట పెద్దాయన. పార్టీలో పెద్దలతో, మంత్రులతో ఆయన వ్యవహరిస్తోన్న తీరు కూడా హాట్ టాపిక్ గా మారిందట. జగిత్యాల పర్యటనకు వచ్చిన మంత్రి పొంగులేటి విషయటానికి జీవన్ రెడ్డి వద్దకు వెళితే దూరం జరిగి మీదే రాజ్యం, మీరే ఏలుకోండి అంటూ వ్యాఖ్యానించడంతో పొంగులేటి షాక్ అయ్యారట. మంత్రితో ఆయన అన్న మాటలు అప్పట్లో హాట్ గా వైరల్ అయ్యాయి. ఆ తరువాత మంత్రి అడ్లూరి వద్దకు వెళ్లి చిన్న దేవస్థానం పాలకవర్గం విషయంలో పేచీ పెట్టడం, మమ్మల్ని పార్టీలోంచి వెళ్లగొట్టండి అంటూ వ్యాఖ్యానించడం, కాంగ్రెస్ పట్టాదారులం మేమంటూ వార్నింగ్ ఇవ్వటం కాంగ్రెస్ లో ఒకంత కలకలం రేపింది. పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్ గా ఉన్న జీవన్ రెడ్డి క్యాడర్ ముందు పట్టాదారులు, కౌలుదారులు అంటూ మాట్లాడటంతో హస్తం పార్టీకి ఇబ్బందికరంగానే మారిందట. కౌలుదారులు, పట్టాదారులు, ఓనర్లు అనే వ్యాఖ్యలకు ప్రత్యర్థి శిబిరం నుంచి గట్టిగానే కౌంటర్లు పడ్డాయట. జీవన్ రెడ్డి కాంగ్రెస్ లో పుట్టారా? ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి నాదెన్లతో వెళ్లి కాంగ్రెస్ లోకొచ్చారు. ఆయన పట్టదారు ఎలా అవుతారు, ఎదుటివారు కౌలుదారులు ఎలా అవుతారంటూ చరిత్ర పాఠాలతో ట్రోల్ చేస్తున్నారు ఆయన వ్యతిరేకులు. అవకాశం వచ్చిన ప్రతిసారి అధిష్టానం ప్రత్యర్థిపై విరుచుకుపడుతున్న పెద్దాయన ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో తన అనుచరులను గెలిపించుకునేందుకు ప్రయత్నాలు గట్టిగానే చేశారు. అక్కడ ప్రతిపక్షాలు వీక్ అవటంతో పోటీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ వర్గీయుల మధ్య జరిగింది. గెలిచిన అందరూ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే కావటం విశేషం. ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలకు రేపో మాపో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండడంతో మళ్లీ తన వాయిస్ లో బేస్ పెంచారు జీవన్ రెడ్డి. గత 10 ఏళ్లు అధికారంలో లేకపోయినా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారికే టికెట్లని పార్టీ పెద్దలు ప్రకటించారు. అయితే కొత్తగా వచ్చిన వారికి టికెట్లు ఎలా ఇస్తారు? కాంగ్రెస్ పార్టీ వ్యవహారంలో జోక్యం చేసుకుంటే సహించేది లేదని, ఎప్పుడు కాంగ్రెస్ జెండా మోయని వారికి టికెట్లిస్తే ఊరుకోబోమని, 100 తలలు ఉన్న రావణాసురుడే ఒక్క తల ఉన్న రాముడి చేతిలో బలయ్యాడని, ఒక్క తల ఉన్న నువ్వెంతని పరోక్షంగా సంజయ్ నుద్దేశించి జీవన్ రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశాడు. ఆ క్రమంలో మరోసారి మాటల యుద్ధం మొదలు పెట్టడంతో రానున్న మున్సిపాలిటీ ఎన్నికల సమయంలో టికెట్ల వ్యవహారాలు అధిష్టానానికి కొత్త తలనొప్పి అంటున్నారు.
కాంగ్రెస్ తో కలిసి నడుస్తోన్న సంజయ్ మాత్రం పెద్దాయన మాటలను కనీసం పట్టించుకోకుండా అధిష్టానంతో మంచిగా ఉంటూ అభివృద్ధి జపం చేస్తున్నారు. జీవన్ రెడ్డి మాత్రం అవకాశం వచ్చిన ప్రతిసారి విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. మరి రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో జీవన్ రెడ్డి వ్యవహారం టికెట్ల కేటాయింపులో అధిష్టానానికి ఇంకెన్ని తలనొప్పులు తీసుకొస్తుందో చూడాలి.